ఈరోజు పార్టీలో చేరాల్సినటువంటి ఒక వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఒక డాక్టర్స్కు, పారామెడికల్ ఒక ఎక్స్పర్ట్స్కు, ఫార్మటికల్ దీంట్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు భారతదేశంలో రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు రావాలి, మేధావులు రావాలి అనేటటువంటి ఒక ఆలోచన విద్యావంతులు రావటం అనేది చాలా మంచి పరిణామం. గతంలో రాజకీయాల్లో కేవలము డబ్బున్నవారు లేకుంటే వెనక అంగబలం అంటే క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఆలోచించేవారు. కానీ ఈ మధ్య కాలంలో యువత, ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ జన్జీ అంటాం మనం, ఈ జన్జీలో చాలామంది యువకులు ఈరోజు నరేంద్ర మోదీ గారికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షించలై దేశాన్ని కాపాడేటువంటి వ్యక్తి ఎవరు, దేశంలో సమస్యల్ని కాపాడుతున్న పార్టీ ఎవరు, ఈ దేశంలో మనం ప్రేమించాలి, దేశంలో ఎందుకు దేశద్రోహ శక్తులు పెరుగుతున్నారు, వాళ్ళు ఎదిరించాలంటే సమాజం అంతా ఒకటే కావాలి అనే ఆలోచన చాలా పెరిగింది. విశ్వవిద్యాలయాలు మనం కొన్ని చూస్తూ ఉన్నాం. అఫ్జల్ గురుని హీరోగా చిత్రించి, జ్యుడిషియరీని మర్డరర్గా చిత్రించి, ఈ మధ్య కాలంలో కూడా జేఎన్యూలో మరి కొంతమంది దేశద్రోహులతోని ప్రేరితమైన కొంత విద్యార్థులు కొంతమంది మోదీ అమిత్కో గాడ్ దేంగే, ఆర్ఎస్ఎస్కో గాడ్ దేంగే అనేటువంటి ఒక స్లోగన్స్ చేయటము. సో ఈ నేపథ్యంలో యువత, చదువుకున్న కూడా ఈ భారతదేశం వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు ఎక్కువైపోయారు. ఈ శక్తులని మనం ఆపాలంటే మనం కూడా ఒక శక్తిగా మారాలి అనేటువంటి ఆలోచన విద్యావంతులు రావడం జరిగింది. నేను ఈ మధ్యకాలం చాలామంది చూశాను. యంగ్స్టర్స్, మొన్న మైథిలి ఠాకూర్ అని మన బీహార్లో చిన్న అమ్మాయి 25 yearsకి ఆమె ఎమ్మెల్యే గెలిచింది. బ్రహ్మాండ ఎడ్యుకేటెడ్ పీపుల్, రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఈ రోజుల్లో పార్టీలో బీజేపీలో చేరుతూ ఉన్నారు. మరి మీ అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు మీ అందరికీ కూడా నేను ఆహ్వానిస్తూ, నేను ప్రెసిడెంట్గా బాధ్యత స్వీకరించినప్పుడే నేను ఆ రోజు పిలుపునిచ్చాను. మహిళలు, యువత, మేధావులు భారతీయ జనతా పార్టీలో చేరండి. మనం తెలంగాణలో ఒక కొత్త రాజకీయ వరవడిని తీసుకొస్తాం. తెలంగాణలో మనం భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకొస్తాం. ఈ రెండు పార్టీలు కూడా బూతుల పంచాంగం తప్ప వీళ్ళకు ఉండేవి ఏం లేదు. ఒకడు ప్యాంట్ ఇప్పుతా అంటాడు, ఒకడు తోలు తీస్తూ అంటాడు. ఈ రకమైనటువంటి ఒక భాష రాజకీయాల్లో మాట్లాడి రాబోయే ఒక తరానికి ఒక మంచి రాజకీయాల్లో వరవడిగా కొంచెం మంచి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి, ఉదాహరణగా మనం ఉండాలి. కానీ ఈ రాజకీయాలు అంటే బూతులు వచ్చేటోడే రాజకీయాలు, కొట్టేటోడే రాజకీయాలు, పర్సనల్ మీద అటాక్ చేసేటువంటి రాజకీయాలు, ఈ రకమైనటువంటి ఒక రాజకీయాలకు స్వస్తి పలకాలంటే మేధావులు, చదువుకున్న వాళ్ళు అందరూ కూడా రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉన్నది. అంటే రాజకీయాల్లో రావడం అంటే అందరికీ టికెట్ వస్తాయనో అందరికీ టికెట్ చేయాలని కాదు. దేశం పట్ల, సమాజం పట్ల స్పందించేటటువంటి గుణము అంటే సామాజిక స్పృహ ఉంటే, సోషల్ అండ్ పొలిటికల్ కాన్షియస్నెస్ ఉంటే డెఫినెట్గా దట్ విల్ హెల్ప్ ది నేషన్ బిల్డింగ్. మనం భారతదేశాన్ని ఒక రాష్ట్ర నిర్మాణం అంటాం హిందీలో. ఒక జాతీయ ఒక బలాన్ని మనం నిర్మాణం చేయాలంటే, దేశాన్ని ఒక శక్తివంతం చేయాలంటే మేధావులు ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీని ఆదరించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా డాక్టర్సు, ఫిజియోథెరపిస్టులు, తర్వాత పారామెడికల్ ఫోర్సెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ అందరినీ కూడా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఆహ్వానిస్తూ, మరి రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతాయి. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ మేయర్గా హైదరాబాద్లో మనం నిలబెట్టాలి, మజ్లిస్ని రానికుండా చేయాలి. ఈరోజు ప్రమాదమైనటువంటి పరిస్థితి ఈరోజు మన దేశంలో చూస్తున్నాం. ప్రమాదమైనటువంటి పరిస్థితి. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క హైదరాబాద్, తెలంగాణ, కర్ణాటక ఇక్కడ లేదు. రాబోయే రోజుల్లో ఇది కూడా పోతుంది, ఇది కూడా బీజేపీ అవుతుంది.
కర్ణాటకలో కూడా బీజేపీ వస్తుంది, దేశమంతా కూడా కాషామయం అవుతున్నది. కాబట్టే ఆ ఒక మార్పు కోసము మేధావులు ముందుకు రావాలి, తెలంగాణ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి. ఆ మార్పుకు మీరు నాంది పలకాలని చెప్పేసి కోరుతూ మరి మీ అందరిని కూడా భారతీయ జనతా పార్టీలో స్వాగతిస్తూ ఈరోజు మీ అందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో స్వాగతించి మీకు సభ్యులుగా చేర్చుకోవడం జరుగుతుంది. ముందుగా సాయి చంద్ర మల్లాది వారి ప్రోత్సాహం వల్లనే ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి ముందుగా వారికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తూ అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ఒక అభినందన తెలుపుతా ఉన్నాను. డాక్టర్ శ్రవణ్ గారు చాలా సౌమ్యులు, చిన్నపిల్లల డాక్టర్, పీడియాట్రిషియన్. మల్లారెడ్డి గారు మంచి గైనకాలజిస్ట్ సంబంధం చూడండి సార్కి. చాలా మంచి ఆయన సార్, చాలా బాగా చూస్తారు పేషెంట్స్ని. డాక్టర్ శ్రీకాంత్ గారు డాక్టర్ నితీష్ రెడ్డి గారు సార్ డెంటల్ డాక్టర్, మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ సార్. నితీష్ రెడ్డి గారు మా ఏరియాలో వన్ ఆఫ్ ద టాప్ డాక్టర్, మొత్తం బాలనగర్ చింతల్లో సార్ ఫేమస్ డాక్టర్ సార్. ప్లీజ్. డాక్టర్ గోపి గారు ప్లీజ్ కమ్. ఫిజియో సార్ అంటే డాక్టర్ నరేంద్ర గారు ప్లీజ్, నరేంద్ర గారు రావాలి ప్లీజ్. ఇంకా డాక్టర్ తేజ గారు, డాక్టర్ మల్లికార్జున్ గారు, డాక్టర్ రోహన్ గారు ప్లీజ్ రండి సార్. సార్ తేజ గారు సార్ చాలా మొహమాట పెడుతున్నా, ఏమనుకోవద్దు సార్. న్యూరో సర్జన్, పక్కనే హాస్పిటల్, మళ్ళీ వాళ్ళు వచ్చే ఉన్నారు సార్. న్యూరో సర్జన్. ఇంకా కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళు కొంచెం ఎందుకు. సో డాక్టర్ రోహన్ గారు ప్లీజ్ రండి. జనరల్ ఫిజిషియన్ ప్లీజ్ రండి. డాక్టర్ మహేష్ గారు సీనియర్ జనరల్ ఫిజిషియన్ సార్. మాకు ఎంతోమంది పేషెంట్లను రిఫర్ చేశారు, చాలా థ్యాంక్స్ సార్. నా అడ్వైస్ మేరకు ప్లీజ్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ.